మన దేశం ఎన్నో స్మారక కట్టడాలకు, దేవాలయాలకు, చారిత్రక ప్రదేశాలకు, రహస్య ప్రదేశాలకు నిలయం. కొన్ని మిస్టీరియస్ ప్రదేశాల జాడలను కనుగొనడం సైంటిస్టులకు పెద్ద సవాళ్లలాగే మారుతుంది. ఇవి మాత్రమే కాదు, మన దేశంలో ఎన్నో భయంకరమైన ప్రదేశాలు ఉన్నాయి. కొన్ని వేల లక్షల ప్రదేశాలున్న ఈ దేశంలో వందల సంఖ్యలో నిషిద్ధ ప్రదేశాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటి గురించి విన్నా, అక్కడికి వెళ్ళినా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. మరి ఆ భయంకర ప్రదేశాలేంటో చూద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నెంబర్ 1, బ్రిజ్ రాజ్ భవన్ ప్యాలెస్. ఆనాటి చరిత్రకు సాక్ష్యాలుగా ఎన్నో రాజమందిరాలు మన దేశంలో ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే రాజస్థాన్లో ప్యాలెస్ల సంఖ్య మరీ ఎక్కువ. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆ రాష్ట్రంలో ఉన్న బ్రిజ్ రాజ్ భవన్ గురించి. చూడడానికి అందమైన భవనం, నివసించేందుకు విలాసవంతమైన విశాల భవంతి. కానీ రాత్రైతే మాత్రం మంచి కనిపించకుండా చెవిలో ఏవో మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి మనిషి ఆకారం కూడా మస్కగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆకారం ఎవరిది? ఆ మాటలు ఏ భాషకు చెందినవి? అసలు బ్రిజ్ రాజ్ భవనం వెనుక ఉన్న విషాద కథ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. భారత స్వాతంత్రోద్యమంలో 1857 మర్చిపోలేని సంవత్సరం. సిపాయిల తిరుగుబాటుతో ఉద్యమానికి ఎనలేని ఊపొచ్చింది. ఆ ఊపు 1947లో స్వతంత్ర భారతవనికి దారి చూపింది. సరిగ్గా 1857లో బ్రిజ్ రాజ్ భవనంలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. అప్పట్లో భారతదేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటిషర్లు ఈ బ్రిజ్ రాజ్ భవనాన్ని తమ గెస్ట్ హౌస్ లాగా వాడుకునేవారు. వివిఐపీలు లండన్ నుంచి ఎవరు వచ్చినా ఇదే భవనంలో వసతి కల్పించేవారు. అలా బ్రిటన్ ఆర్మీకి చెందిన అధికారి మేజర్ చార్లెస్ బూర్టన్ తన కుటుంబంతో సహా ఒకసారి ఈ భవనాన్ని చూడడానికి వచ్చాడు. భవనం నచ్చడంతో అందులోని స్థిరపడ్డాడు. 1857లో సిపాయిల తిరుగుబాటు మొదలైంది. అంతవరకు తమను హింసించిన బ్రిటిష్ ఆర్మీపై పగ తీర్చుకోవడం మొదలుపెట్టారు భారత సిపాయిలు. కొంతమంది భారత సిపాయిలు బ్రిజ్ రాజ్ భవనంపై కూడా దాడి చేశారు. చార్లెస్ తన 2 కొడుకులతో కలిసి భయంతో భవంతిలోనే ఓ మూల దాక్కున్నాడు. అతడిని వెతికి మరీ చంపేశారు సిపాయిలు. అతని 2 కొడుకులను కూడా వదిలిపెట్టలేదు. ఆ తర్వాత వారిని ప్యాలెస్లోని లివింగ్ రూమ్ మధ్యలో సమాధి చేశారు. ఇక అప్పటి నుంచి ఆ ప్యాలెస్లో నివసించే వారికి, పనిచేసేవారికి, కాపలాదారులకు మేజర్ చార్లెస్ మాటలు వినిపించడం, అప్పుడప్పుడు అతడు కనిపించడం జరిగేదని చెబుతారు. కాపలాదారులు రాత్రిపూట పడుకొని ఉన్న సమయంలో చెంపదెబ్బలు కూడా కొట్టేదట మేజర్ చార్లెస్ ఆత్మ. అంతేకాదు, ఆత్మ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండేదని, తమకు ఆ మాటలు వినిపించేవని చాలామంది కాపలాదారులు చెప్పేవారు. అలాగే 1980లో ఆ కోటకు చెందిన మహారాణి ఓ బ్రిటిష్ జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఓసారి తనకు చార్లెస్ ఆత్మ కనిపించిందని చెప్పింది. బట్ చార్లెస్ ఆత్మ ఇంతవరకు ఎవరిని ఎలాంటి హాని కలిగించలేదు. కాబట్టి భవనాన్ని చూసి భయపడే వాళ్ళు చాలా తక్కువ. ప్రస్తుతం ఈ భవనాన్ని హోటల్గా మార్చి అద్దెకు ఇస్తున్నారు. ఎక్కువ మంది విదేశీయులు ఇందులో అద్దెకు వస్తున్నారు. నెంబర్ 2, మార్కోనహల్లి డ్యామ్. మార్కోనహల్లి డ్యామ్ ప్రపంచంలోనే మొట్టమొదటిగా కట్టిన ఆనకట్ట. దీనిని 29 లక్షల వ్యయంతో 1938-1940లో సర్ ఎం విశ్వేశ్వరయ్య అండ్ గణేష్ అయ్యర్ శింషా నదిపై నిర్మించారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించిన కృష్ణరాజు వడయార్ 4 ఆస్థానంలో సర్ ఎం విశ్వేశ్వరయ్య వర్క్ చేసేవారు. ఈ ఆనకట్ట 6070 హెక్టార్ల భూమికి సాగునీరు అందిస్తుంది అండ్ 4103 చదరపు కిలోమీటర్ పరివాహక ప్రాంతం కలిగి ఉంది. ఈ డ్యామ్ గేట్స్ ఎప్పుడూ తెరిచే ఉంటాయి అండ్ ఇందులో 27 రకాల వేరువేరు జాతుల చేపలు కూడా ఉన్నాయి. చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది ఈ డ్యామ్. అందుకే చాలామంది ఈ డ్యామ్ని సందర్శించడానికి వస్తుంటారు. బెంగళూరుకి వెళ్లే దారిలో ఈ డ్యామ్ ఉంటుంది. రాత్రిపూట బైక్ మీద ఈ డ్యామ్ గుండా వెళ్లే వారికి చుక్కలు కనిపిస్తాయట. ఈ డ్యామ్ దాటి వారి బైక్ హఠాత్తుగా ఆగిపోతుందట. ఈ విషయాన్ని ఎంతో మంది చెప్పారు. వారు తమ బైక్ను తోసుకుంటూ వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. కొన్నాళ్ల క్రితం ఆ డ్యామ్ దగ్గర ఓ మహిళను పూడ్చిపెట్టారట. ఆమె ఇలా ఆత్మల మారి అందరినీ ఇబ్బంది పెడుతుందని చెబుతారు. మీలో ఇంతమందికి ఈ డ్యామ్ తెలుసో కామెంట్లో చెప్పండి. నెంబర్ 3, బన్గఢ్, రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్యనగరంగా ఉన్న ప్రదేశంలో వందల సంవత్సరాల క్రితం జరిపిన పరిశోధనల్లో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ ఉండే ఓ కోటలో వందల సంవత్సరాల క్రితం అనేక పరిశోధనలు జరిగాయట. అప్పుడు పరిశోధనలు జరిపిన పద్ధతి అందరినీ కలవరపరిచిందట. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశంగా పేరుగాంచిన ఆ కోట రాజస్థాన్ రాష్ట్రంలోని సరిస్కా అడవి సరిహద్దులో బన్గర్ నగరం ఉంది. అందులో దయ్యాల కథలు పెద్ద సంఖ్యలో పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి. 1613 సంవత్సరంలో నిర్మించిన ఈ నగరం బన్గర్ కోట లోపల చారిత్రక శిథిలాలకు ప్రసిద్ధి చెందింది. ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో రాజ్గఢ్ మున్సిపాలిటీలో ఉంది. బన్గర్ ఒక చారిత్రాత్మక ప్రదేశం. సోమేశ్వర్, మంగళాదేవి, లవినాదేవి, కేశవనాయ దేవాలయాలు అక్కడ గుర్తించదగిన భవనాలు. ఇతర భవనాలలో ప్రధాన రహదారిపై దుకాణాలు, అనేక హవేలీలు, ఒక మసీదు అండ్ ఒక ప్యాలెస్ ఉంది. ఈ ప్యాలెస్ లోయకు అడ్డంగా 2 లోపలి కోటలు ఉన్నాయి. నగరం మైదానం నుండి 5 ద్వారాలతో టవర్ల ద్వారా వేరు చేయబడింది. ఈ కోటను భగవంత్ దాస్ పాలనలో 1573 సంవత్సరంలో అతని 2వ కుమారుడు మాధవ్ సింగ్ నివాసంగా స్థాపించారు.
బన్గర్ యొక్క తదుపరి పాలకుడు అతని కుమారుడు చటర్జీ. అతను 1690లో మరణించిన తరువాత బన్గర్ను నిర్లక్ష్యం చేశాడు. ఔరంగజేబు మరణం తరువాత మొఘల్ సామ్రాజ్యం బలహీనపడినప్పుడు జైసింగ్ II 1720లో బన్గర్ను తన రాష్ట్ర పరిధిలో చేర్చుకున్నాడు. అప్పటి నుండి బన్గర్ జనాభా తగ్గుతూ వచ్చింది. 1783 నుండి కరువు కారణంగా అక్కడ జనావాసాలు లేకుండా పోయాయి. సూర్యాస్తమయం మరియు సూర్యోదయం మధ్య బన్గర్లోకి ప్రవేశించడం చట్టబద్ధంగా నిషేధించబడింది. భారత ప్రభుత్వం గుర్తించిన ఏకైక చట్టబద్ధంగా వేటాడే ప్రదేశం ఇది. చరిత్ర ప్రకారం బన్గర్ నగరాన్ని గురుపాల్న శపించారు. మీ రాజభవనాల నీడలు నన్ను తాకిన క్షణం ఈ నగరం ఇక ఉండదు అనే ఒక షరతుతో నగరాన్ని నిర్మించడానికి అతను అనుమతించాడు. ఈ స్థలం చుట్టూ మరో కథ కూడా ఉంది. ఇది బన్గర్ యువరాణి రత్నావతి కథ. ఆమెను రాజస్థాన్ నిధిగా పిలుస్తారు. ఆమె 18వ పుట్టినరోజు ఆమె ఇతర ప్రాంతాల నుండి పెళ్లి కుమారులను స్వీకరించడం ప్రారంభించింది. ఈ ప్రాంతంలో తాంత్రిక వాదం బాగా తెలిసిన మాంత్రికుడు సింగియా నివసించేవాడు. అతను యువరాణితో ప్రేమలో ఉన్నాడు. బట్ పోటీ చేయడం అసాధ్యమని అతనికి తెలుసు. ఒకరోజు మాంత్రికుడు యువరాణిని మార్కెట్లో చూశాడు. ఆమె కొంటున్న నూనెపై తన మాయాజాలం ఉపయోగించాడు. దానిని తాకినట్లయితే యువరాణి తనకు దక్కుతుందని భావించాడు. అయితే తాంత్రిక నూనెను చూసిన యువరాణి ఆ నూనెను నేల మీద విసిరి ఆయన మంత్రాన్ని భంగం చేసింది. నేలపై నూనె పడడంతో అది శిలగా మారి సింగియాను చూర్ణం చేసింది. అతను మరణించిన సమయంలో ప్యాలెస్ను అలాగే దాని నివాసులందరినీ శపించాడు. మరుసటి సంవత్సరం బన్గర్ మరియు ఆజాక్బర్ మధ్య యుద్ధం జరిగింది. ఇందులో యువరాణి రత్నావతి చంపబడ్డారు. సింగియా యొక్క ఆత్మ మరియు అతని చేత శపించబడిన వారి ఆత్మలు నేటికి కోటలో తిరుగుతాయని చాలామంది నమ్ముతారు. అందుకు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమయం తరువాత ఇక్కడ ఎవరిని అనుమతించరు. భారత ప్రభుత్వం దయ్యాలు ఉన్నాయని ప్రకటించిన ప్రదేశం ఇది. నెంబర్ 4 డి సౌజా చాల్. సరిహద్దు గోడ లేకుండా కాంపౌండ్ మధ్యలో బావిలో ఈ చాల్కు ఇరువైపులా ఇండ్లు ఉన్నాయి. దీంతో ఒకసారి నీరు నింపేందుకు చావల్లో నివసించే ఓ మహిళ బావిలో పడి మృతి చెందింది. అప్పటి నుంచి ఆమె ఆత్మ బావి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుందని నమ్ముతారు. తరువాత ఆ మహిళ శవం కూడా అదృశ్యమైంది అనే వార్తలు కూడా ఉన్నాయి. కానీ ఆమె ఆత్మ ఇంతవరకు ఎవరిని ఏమీ చేయలేదట. బట్ రాత్రిపూట ఒంటరిగా అక్కడికి వెళ్ళవద్దని తరచుగా ప్రజలకు సలహా ఇస్తారు. ఇంకో విషయం ఏమిటంటే డి సౌజా చాల్లో ఒక చెట్టు దగ్గర తరచూ కనిపించే ఒక వాచ్మెన్ అతను రాత్రిపూట అక్కడ ఉన్నట్లుండి కనిపిస్తాడట. బట్ ఇందులో ఎంతవరకు నిజమో అబద్ధమో ఇంకా ఎవరికీ తెలియదు. మరి మీరు ఈ స్టోరీ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. నెంబర్ 5 జీపీ బ్లాక్ మిర్రర్. 1950లో అక్కడ ఏం జరిగింది? జీపీ బ్లాక్లో రెడ్ డ్రెస్లో కనిపించిన మహిళ ఎవరు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని చాలా నగరాల్లో మిరట్ అనే నగరం బాగా ప్రసిద్ధిగాంచింది. చెప్పాలంటే ఇది నేషనల్ క్యాపిటల్ రీజన్లో భాగం. ఈ నగరం ఆధునిక హంగులు అద్దుకుంటూ క్రమంగా అభివృద్ధి చెందుతుంది. పట్టణీకరణ బాగా పెరుగుతోంది. అయితే ఈ నగరానికి ప్రాచీన చరిత్ర కూడా ఉంది. సింధు నాగరికత కాలంలో ప్రజలు ఇక్కడ కూడా నివసించేవారు. ఇప్పటికీ మిరట్లోని ఓల్డ్ సిటీ ప్రాచీన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. అలాగే ఆ నగరం హంటెడ్ ప్లేస్కి కూడా బాగా గుర్తింపు పొందింది. చాలా మంది వాటి గురించి రకరకాలుగా చెబుతారు. ముఖ్యంగా మీరట్లోని జీపీ బ్లాక్ గురించి. ఈ బ్లాక్లో 3 భవనాలు ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా వాటిలో ఎవరూ నివసించడం లేదు. పగటి వేళ కూడా జీపీ బ్లాక్ వైపు వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతుంటారు. అందుకు కారణం గతంలో జరిగినట్లు చెప్పుకునే భయానక ఘటనలే. 1950లో ఓ మహిళ జీపీ బ్లాక్లోని ఓ భవనంలో కూర్చొని కనిపించిందట. ఆమె నిండుగా రెడ్ డ్రెస్ కూడా వేసుకొని ఉందని చెబుతారు. అచ్చం దయ్యం లాంటి ఆకారంలో ఆమె కనిపించిందని స్థానికులు చెబుతారు. ఆమె ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, అలా చాలాసార్లు కనిపించిందని, తమ వైపు కోపంగా చూసిందని కొందరు చెప్పారు. బట్ ఆధారాలు మాత్రం ఎవరు చూపించలేకపోయారు. బట్ స్థానికుల్లో ఆ మహిళ పట్ల విపరీతమైన భయం మాత్రం అలాగే ఉండిపోయింది. ఇంకో కథ ఏమిటంటే ఆ బ్లాక్లో ఓ భవనం రూఫ్ టాప్పై 4 వ్యక్తులు కూర్చొని మద్యం తాగుతున్నట్లు స్థానికులకు కనిపించారట. వారు చెప్పింది లెక్కలోకి తీసుకుంటే ఆ సమయంలో భవనాల్లోకి ఎవరు వెళ్లే ఛాన్సే లేదు. మరి ఆ 4 ఎవరు? మనుషులా, దయ్యాలా? అక్కడి స్థానికులేమో వాళ్ళు దయ్యాలే అంటున్నారు. దయ్యాలైతే పైన కూర్చొని సిట్టి వేయాల్సిన పని ఉంటుంది. మనుషుల్లాగా మందు కొట్టే సీన్ దయ్యాలకు ఉంటుందా అనే ప్రశ్నకు ఆన్సర్ లేదు. స్థానికులు మాత్రం మనుషులు వెళ్లే అవకాశం లేనప్పుడు కనిపించారు కాబట్టి వాళ్ళు దయ్యాలే అంటున్నారు. ఇలాంటి స్టోరీస్ వల్ల జీపీ బ్లాక్ దయ్యాల బ్లాక్గా మారిపోయింది. నెంబర్ 6 డుమాస్ బీచ్. గుజరాత్లోని ఆ బీచ్ ఉదయం పూట టూరిస్టుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. కానీ సూర్యుడు అస్తమించిన తర్వాత మాత్రం అక్కడ ఒక్క మనిషి కూడా కనిపించడు. చాలామందికి దీని గురించి తెలియకపోవచ్చు. కానీ తెలిసిన వాళ్ళు మాత్రం రాత్రి వేళల్లో అటుగా వెళ్లాలంటేనే భయపడతారు. ఈ బీచ్ ఉదయం వేళల్లో దైవ భూమిగా కనిపిస్తుంది. కానీ సూర్యాస్తమయం తర్వాత మాత్రం దయ్యాల భూమిగా మారిపోతుంది. సూరత్లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణ గల ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇక్కడికి టూరిస్టులు ప్రతిరోజు అధిక సంఖ్యలో వస్తుంటారు. కానీ చీకటి పడుతున్న కొద్దీ ఇక్కడ మనుషులు ఒక్కరు కూడా కనిపించరు. ఈ బీచ్లో రాత్రి ఉండాలని ప్రయత్నించిన చాలామంది తిరిగి వెనక్కి రాకపోవడం,
ఒకవేళ వచ్చిన అనేక భయంకర అనుభవాలను ఎదుర్కోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ బీచ్ 2 విషయాలకు బాగా ప్రసిద్ధి చెందింది. ఒకటి, ఇక్కడ ఇసుక నల్లగా ఉండడం. 2, ఇది దయ్యాలచే వెంటాడబడుతుందని నమ్మకం. డుమాస్ బీచ్ను ఒకప్పుడు హిందూ శ్మశాన వాటికగా ఉపయోగించేవారని, అప్పటి నుంచి ఆత్మలచే ఈ ప్రదేశం వెంటాడబడుతుందని చెబుతారు. పురాణ కథల ప్రకారం ఇక్కడ చనిపోయిన వారిని దహనం చేసినప్పుడు ఏర్పడే నల్లని బూడిద ఈ బీచ్లోని తెల్లని ఇసుకలో కలిసి క్రమంగా అది నల్లగా మారినట్లు చెబుతారు. కానీ ఈ బీచ్ మీద చాలా భయంకరమైన కథలు కూడా ఉన్నాయి. సూర్యుడు వెళ్లి చంద్రుడు వచ్చిన తర్వాత ఇక్కడ అనేక సంఘటనలు చోటు చేసుకుంటాయట. అనేక మంది టూరిస్టులు, స్థానికులు ఈ హంటెడ్ డుమాస్ బీచ్లో మాయమయ్యారన్నది నిజం. అలాగే నాలుక బయట పెట్టి ఉన్న ఓ వ్యక్తి మృతదేహం కూడా ఈ బీచ్లో దొరికింది. బట్ వీటి వెనుకున్న కారణాలను ఎవ్వరూ ఖచ్చితంగా నిర్ధారించలేకపోతున్నారు. ఈ బీచ్లో ఎవ్వరూ లేనప్పుడు అనేక వింత శబ్దాలు, అంటే ఎవరో గట్టిగా నవ్వడం, ఏడవడం వంటివి వినిపిస్తున్నట్లు కొంతమంది ప్రజలు చెబుతుంటారు. ఇది మాత్రమే కాదు, అప్పటి స్థానికులు కూడా ఇక్కడ తెల్లటి దృశ్యాలు, కదిలే వింత వింత ఆకారాలను చూశామని చెప్పడం ఈ ప్రదేశాన్ని మరింత భయంకరంగా మార్చేశాయి. నెంబర్ 7, జటింగా. భూమి మీద ఉన్న ప్రతి జీవి బ్రతికేందుకు బ్రతుకు పోరాటం చేశాయి. అయితే మనిషి మాత్రం ఈ పోరాటంలో కొన్నిసార్లు ఓడిపోయినట్లు భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. మనిషి ఆత్మహత్య చేసుకోవడం సహజం, కానీ పక్షులు ఆత్మహత్య చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న పరిశోధనలు, నివేదికల ప్రకారం మనిషి కాకుండా ఏ జీవి ఆత్మహత్య చేసుకోవడం వంటివి రికార్డ్స్లో ఇప్పటి వరకు లేవు. కొన్ని జంతువులు దుఃఖం లేదా ఒత్తిడి అనుభవిస్తున్న సమయంలో ఆహారం తినకపోవడం వంటి కథలు మనం విన్నాం. బట్ ఇప్పుడు నేను చెప్పేది చాలా డిఫరెంట్. వివరాల్లోకి వెళ్తే అస్సాంలో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అందమైన హిల్ స్టేషన్లకు చాలా ప్రసిద్ధి. ఇక్కడ డీమా హాసావో జిల్లాలో హస్లాంకు దక్షిణాన దాదాపు 9 కిలోమీటర్ల దూరంలో జటింగా అనే గ్రామం ఉంది. ఇది పక్షి వీక్షణకు ఒక అద్భుతమైన ప్రదేశం. ఎన్నో వేల రకాల పక్షులను చూడడానికి ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. అయితే సుందరమైన ఈ గ్రామంలో ఒక విచిత్రమైన అంశంతో చాలా ప్రసిద్ధి పొందింది. అదేంటంటే పక్షి ఆత్మహత్యలు. ఈ గ్రామంలో ఒక స్పెసిఫిక్ టైంలో పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయి. చాలా వరకు పక్షులు వాటి అవసరాల కోసం వలస వస్తాయి. బట్ జటింగాకు వచ్చే పక్షులు మాత్రం ఆత్మహత్య చేసుకోవడానికి వస్తాయి. ఆగస్టు నుండి నవంబర్ నెలల మధ్య ఇక్కడికి వలస వచ్చే పక్షులు ఆకాశం నుండి దూసుకొస్తున్నట్లుగా నేల మీద పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. చాలామంది పక్షి శాస్త్రజ్ఞులు, పర్యాటకులు ఈ వింతను చూడడానికి ప్రతి సంవత్సరం వస్తుంటారు. అక్కడి గిరిజన ప్రజలు ఆ కొండ ప్రాంతంలో ఏదో దుష్టశక్తి ఉందని, అందుకే పక్షులు ఆత్మహత్య చేసుకుంటున్నాయని బలంగా విశ్వసిస్తారు. జటింగాను పక్షుల మృత్యులోయ అని కూడా అంటారు. అంతు చిక్కని రహస్యం వెనుక కారణం ఏమై ఉంటుందని శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు కొన్ని ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పొగమంచు ఎక్కువగా ఉంటుంది. పర్యాటకుల సౌకర్యం కోసం ఆ కొండపై అధిక ప్రకాశం కోసం సర్చ్ లైట్లను అమర్చారు. అక్కడి ఇండ్లను గిరిజనులు పొడవైన వెదురు బొంగులతో నిర్మించుకున్నారు. అక్కడి లైట్స్కి అట్రాక్ట్ అయ్యి పొగమంచులో అయోమయం చెంది పక్షులు వెదురు బొంగులకు ఢీకొని గాయపడుతున్నాయి. అందుకే పక్షి మరణాలు సంభవిస్తున్నాయని పర్యావరణవేత్తలు చెప్పారు. బట్ కొన్ని సందేహాలకి జవాబు లేకపోవడం వలన ఆ నమ్మకం అలాగే కొనసాగుతోంది. నెంబర్ 8, అగ్రసేన్కి బావోలి. అగ్రసేన్కి బావోలి అంటే అగ్రసేన్ బావి. ఇది మన మెట్ల బావి, స్టెప్వెల్ అన్నమాట. ఈ బావి మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఉంది. ఈ బావి మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. ఉగ్రసేన్కి బావోలి అనే బోర్డు పక్కన ఉన్న దారి లోపలికి వెళ్తే ఈ బావి కనిపిస్తుంది. నిజమే, బోర్డు మీద ఉగ్రసేన్ అనే ఉంటుంది. బట్ అగ్రసేన్గా వ్యవహరిస్తారు. ఆవరణలోకి ప్రవేశించగానే చల్లదనం హాయినిస్తుంది. ఒక్కసారిగా పొల్యూషన్ బారి నుంచి మరో లోకానికి వెళ్ళినట్లు అనిపిస్తుంది. ఇది 5 అంతస్తుల బావి. వెడల్పు 15 మీటర్లు మాత్రమే ఉంటుంది. పొడవు 60 మీటర్లు. వెడల్పు తక్కువ, పొడవు ఎక్కువ ఉండడంతో తొలిమెట్టు మీద నిలబడి బావి అవతలి ఆర్చిలను చూస్తుంటే అగాధంలోకి పడిపోతామేమో అనే భయం వేస్తుంది. మొత్తం 108 మెట్లు ఉంటాయి. కానీ 15 మెట్లకు మించి బావిలోకి దిగడానికి వీలు లేకుండా బారికేడ్ ఉంటుంది. అద్భుతమైన అగ్రసేన్కి బావోలిని ఎప్పుడు ఎవరు నిర్మించారన్నది దాని మీద స్పష్టమైన చారిత్రక రికార్డు లేదు. బట్ ఈ బావిని మహాభారత కాలంలో నిర్మించారనే కథలు ఉన్నాయి. అయితే చరిత్రలోకి వెళ్తే కృష్ణుడి మేనమామ కంసుడి తండ్రి పేరు ఉగ్రసేన మహారాజు. అతడి రాజ్యం ఢిల్లీ, మధుర, ఆగ్రా ప్రాంతాల్లో విస్తరించి ఉండేది. కాబట్టి ఆ ఉగ్రసేనుడి నిర్మాణంగానే భావిస్తారు. ఉగ్రసేనుడికి గౌరవంతో కూడిన అగ్రస్థానంతో అగ్రసేనుడిగా పిలిచేవారు. 14వ శతాబ్దంలో మహారాజా అగ్రసేన్ వారసులుగా ప్రసిద్ధి చెందిన అగ్రవాల్ కమ్యూనిటీ ప్రజలు దీనిని పునర్నిర్మించారు. ఈ మెట్ల బావి యొక్క నిర్మాణం లక్షణాలు తుగ్లక్ రాజవంశం లేదా లోధి రాజవంశం ఢిల్లీని పాలించిన సమయంలో పునర్నిర్మింపబడిందని సూచిస్తున్నాయి. అగ్రసేన్కి బావోలి నీటి రిజర్వాయర్గా మాత్రమే కాకుండా కమ్యూనిటీ ప్రదేశంగా కూడా ఉపయోగపడేలా నిర్మింపబడింది. ఈ బావిలో నల్లటి నీరు ఉంటుందని ఒక పుకారు కూడా ఉంది. ఈ బావి ప్రజలను దానిలోకి లాగేసుకుంటుందట.
నీటి వైపు మెట్లు దిగుతున్నప్పుడు ఒక అదృశ్య శక్తి మనల్ని ఈ వినాశకరమైన అగాధంలోకి ప్రవేశించమని ఆదేశిస్తున్నట్లు అనిపిస్తుంది. అండ్ మనము కూడా హిప్నాటిక్గా దాని వైపు లాగబడతామట. మరి ఇది నిజమా కాదా అంటే మనం ప్రాక్టికల్గా అనుభవిస్తే కానీ తెలియదు. బట్ ఇది ఒక 100 ప్లేస్ గానీ చెప్పబడుతుంది. మరి వీటిలో మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.